వెల్కమ్ టు బైరి నరేష్ భారత నాస్య సమాజం యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాక్ మ్యాజిక్ ఎపిసోడ్ నంబర్ 2లో 3 మ్యాజిక్లను మీకు చేసి వాటిని రహస్యాలు వివరించి వాటి వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో మూఢనమ్మకాల విశేషాలను మీకు తెలియజేయబోతున్నాను. మరి మొదటి మ్యాజిక్లో నోట్లో ఎర్రగా ఇంత ఎత్తు ఎండుతున్నటువంటి మంటని నాలుకకి శూలం గుచ్చుకొని అటు ఇటు దిగింది, అలాగే ఇసుకని చక్కెరగా కాయిన్స్గా మార్చినటువంటి విషయాలను మీరు చూశారు. ఇప్పుడు 3 మ్యాజిక్లు మీరు ఏంటా అని ఎదురు చూస్తున్నారా? మరి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, చూసిన వెంటనే ఇతర మిత్రులకి కూడా దీన్ని చేరవేయాలని. ఇలాంటి మ్యాజిక్ ఇంకెక్కడైనా ఎవరైనా మీ ముందు చేస్తే ఇవి మంత్రము మాయా కాదు, మూఢనమ్మకాలని పెంచి పోషించడం కోసం మీరు ఇలా మహిమలను చెబుతున్నారు. మాకు భారత నాస్య సమాజం ఆధ్వర్యంలో ఆల్రెడీ అవగాహన కలిగింది అని చెప్పాలని ఈ సందర్భంగా మీకు కోరుతూ మరి ఈ మ్యాజిక్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇది మన ఇంట్లో ఉండే పట్కారు. దీనితో నేను ఒక బౌల్ని తీసుకున్నాను. దీన్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను మిత్రులారా. ఈ ప్లాన్ చేసుకున్న నేను ఈ మగ్గులో ఉన్నటువంటి నీళ్ళతో చక్కగా దీన్ని కడిగేశాను. చూస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడే ఉన్నటువంటి ఒక గ్లాసును కూడా తీసుకొని చక్కగా కడుగుతున్నాను. దీన్ని నింపుతున్నాను. విక్కీ ఇక్కడికి రా ఒకసారి, ఫాస్ట్గా పైకి ఎక్కువ. ఇవి తాగి ఏంటో చెప్పు ఒకసారి, వాళ్ళకి చూపించు, తాగి చెప్పు. వాటర్. దిస్ ఈజ్ అ వాటర్. తాగేసానా? సగం వరకు తాగేసాయి. వెరీ గుడ్. మా విక్కీ అంటే జ్ఞానోదయ్, ఒకసారి వాళ్ళకి ఇలా చూపించవా ఈ బౌల్ని? ఈజ్ ఇట్ ఎంప్టీ బౌల్ ఆర్ ఎనీథింగ్ ఇస్ దేర్? ఎంప్టీ బౌల్. ఓకే, ఎంప్టీ బౌల్. ఈ ఎంప్టీ బౌల్లో ఇవి కూడా వాటర్ తాగునానా కొంచెం. ఈ ఎంప్టీ బౌల్లో నేనేం చేస్తున్నానో మీరు ఒకసారి చూసినట్లయితే చక్కగా ఈ అబ్బాయి తాగినటువంటి వాటర్ని ఇందులో పోసాను. అలాగే ఇంకా కొన్ని వాటర్ ఇందులో పోయినాను దాంతో. ఓకే, ఇంకా పోసాయి. ఓకే, ఈ మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగించు ఒకసారి. మీరే చూస్తున్నారు. మరి నేను తాగినవి కూడా వాటరే, మా అబ్బాయి తాగినవి కూడా వాటరే. ఆ వాటర్ ఏమైపోతున్నాయి? ఏమైపోయాయి? వాటర్ ఏమైపోయాయి విక్కీ? మీరే చూస్తున్నారు మిత్రులారా, నీళ్ళు మండుతున్నాయి. చూసారా, ఆరిపోయింది. మీ ముందే నేను వాటర్ని తీసుకొని మా అబ్బాయికి తాగించి నేను కూడా ఈ వాటర్ చక్కగా తాగి ఇందులో పోసి నిప్పు వెలిగించగానే మండింది. ఎలా మండింది అని తెలుసుకోవాలని మీకు చాలా సర్ప్రైజ్గా ఉందా? ఆల్రెడీ మ్యాజిక్ సీక్రెట్ తెలిసిన వాళ్ళకి, కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. అయితే ఇది చెప్పడానికి ముందు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ సంఘటనని సూరి భగవంతం అనే పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఆకాశానికి రాకెట్లు ప్రయోగించే మన భారతదేశ ఇస్రో రాకెట్ లాంచరు చైర్మన్గా పనిచేసినటువంటి సైంటిస్టు చెప్పిన విషయం. అది మనందరం జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఒకసారంట ఆయన సత్యసాయి బాబా గారి కారులో కూర్చున్నాడంట. వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో సడన్గా ఆ కారు యొక్క పెట్రోల్ అయిపోయిందంట. అంటే పెట్రోల్తో నడిచే కారు. డ్రైవర్ ఉండి, అయ్యా బాబా గారు, సాయిబాబా, సత్యసాయి బాబా గారు, కలియుగ దైవమా, మరి కారు పెట్రోల్ అయిపోయింది, మీరు దిగి తోయండి, దగ్గరలో బంకు లేదు అని అన్నారంట. ఏయ్ యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు? నేను భూమి మీద ఉన్నటువంటి దేవుణ్ణి, అలాంటిది నన్ను తోయమంటావా యూజ్లెస్ ఫెలో అని ఒక వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్పి ఆ వాటర్ని తన చిటికిన వేలు పెట్టి ఇలా తిప్పగానే ఆ నీళ్ళు పెట్రోల్గా మారిపోయాయంట. అది కారులో పోయాగానే కారు నడిచిందంట. ఈ విషయం బాబా చెప్పలేదు, డ్రైవర్ చెప్పలేదు, సూరి భగవంతం అనే సైంటిస్ట్ చెప్పాడు. సైంటిస్ట్ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. అలాగే మన మాజీ గవర్నర్ నరసింహన్ గారు పదే పల్లె గుళ్ళకి గోపురాలకు వెళ్తూ ఆయన ఒక పూజారి వేషంలో కనిపించేవాడు. ఆయన ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి చదువులు చదివి రాష్ట్రానికే గవర్నర్గా పనిచేసిన ఆయన తీరు మాత్రం భక్తుడిగానే కనిపించేది, ఒక ఇంటెలెక్చువల్గా కనిపించేది కాదు. సరే, ఆయనని మనం విమర్శించడం పక్కన పెడితే ఆయన విలువైన సమయాన్ని ప్రజలకు, ప్రజా సమస్యల కోసం కాకుండా పుణ్యక్షేత్రాలకి, మత ప్రచారానికి వాడుకున్నాడు. అందుకే ఇక్కడ నేను ప్రస్తావించాల్సి వచ్చింది. అయితే సూరి భగవంతం గారు చెప్పారనో, నారాయణ గారు, గవర్నర్ నారాయణ చెప్పారనో, ఎవరు చెప్పారనో నమ్మాల్సిన అక్కర్లేదు. మేధావులు, విద్యావంతులు చెత్త చెదారం తిన్నంత మాత్రాన మనం కూడా తీయగా ఉంటుందని తినక్కర్లేదు. చెత్త ఎప్పుడైనా చెత్త
సబ్జెక్టే. నిజంగానే నీళ్ళలో వేలు పెడితే పెట్రోల్ అయిందా? ఇదే విషయాన్ని శ్రీలంక నుంచి నాస్తికుడైనటువంటి నాస్తికోద్యమ నాయకుడు, మానసిక తత్వశాస్త్ర పితామహుడు, సైంటిస్ట్ అయినటువంటి సైకాలజిస్ట్ అయినటువంటి అబ్రహం థామస్ కోవర్ అనే సైంటిస్ట్ ఛాలెంజ్ చేశాడు. మిస్టర్ సత్యసాయి బాబా, నువ్వు నీళ్ళలో వేలు పెట్టి పెట్రోల్ చేసావట, దాంతో కారు నడిచిందట, అది పత్రికల్లో చెప్పారు. చాలా సిగ్గుచెట్టు. నా ముందు నువ్వు ఆ మిరాకిల్ని నిరూపించి అది మిరాకిల్ అని అన్నట్లయితే నేను ₹1,00,00,000 బహుమతిగా ఇస్తానన్నాడు. అలా ఎవరైనా అభూత శక్తులతో మహిమలు అతీంద్రియ శక్తులను నిరూపిస్తే 27 కోట్ల రూపాయలు పొందవచ్చు మిత్రులారా. రకరకాల ఏజెన్సీలు, ప్రజా సంఘాలు, రకరకాల వ్యక్తులు మహిమలు ఉన్నాయని నిరూపించి ఇన్ని లక్షల రూపాయలు బహుమతిగా పొందండి అని చెప్పి ప్రకటించడం జరిగింది. నాకు డౌట్ వచ్చింది మిత్రులారా, నిజంగానే నీళ్ళలో వేలు పెడితే పెట్రోల్ అయితే మనం ఎందుకని ఇతర దేశాలకు వెళ్ళి పెట్రోల్ కొనుక్కొని రావాలి? చుట్టూ మూడు చోట్ల సముద్రాలే ఉన్నాయి కదా. ఒకవేళ సముద్రాలు అయితే కాపాడుకోలేమనుకో, సరస్సులు ఉన్నాయి కదా, అవి కూడా కాపాడలేమనుకుంటే భూమిలో బావిలు ఉన్నాయి కదా, అన్ని బావుల్లో ఏలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది కదా బాబా గారు. ఇలా మేమంటే మీలాంటి నాస్తికులు అగ్గిపుల్ల వెలిగిస్తుంది కాలిపోద్ది అంటే నీళ్ళలో ఏలు పెట్టి పెట్రోల్ చేయగలిగినటువంటి మీ బాబా మహత్యము మేము అగ్గిపుల్ల గీకితే అంటుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పేటోడికి బుద్ధి లేకపోయినా వినే మనం బుద్ధిగా ఆలోచించాలి. దున్నపోతు ఈనింద్ర అంటే దుడ్డను కట్టాయి అనకూడదు, అగో పులి అనగానే తోకింత పొడుగును అనకూడదు. దయచేసి నిజము వేరు, మనం అనుకునే అపోహలు వేరు, నమ్మకం వేరు. కాబట్టి నిజాన్ని అన్వేషించాలి, సత్య అన్వేషణ చేయాలి, హేతుబద్ధ తర్కం చేసి ఆలోచించాలి తప్ప గుడ్డిగా ఎవరు చెప్పినా నమ్మకూడదు. అందుకే వినంతనే వేగపడక వివరింపదగను, కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అని చిన్న పిల్లలకే పద్యాలు చెప్తారు. ఎవరు చెప్పినా వినాలి కానీ గుడ్డిగా నమ్మకూడదని మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది కూడా గుడ్డిగా నమ్ము అని మేము అనట్లేదు. మేము చెప్పిన దానిలో నిజముందా లేదా అని ఆలోచించమని మాత్రమే కోరుతా ఉన్నాం. మరి నిజానికి ఈ నీళ్లు ఎలా పెట్రోల్ అయిపోయాయి, ఎలా కాలాయి అనే కదా మీ డౌట్. వెరీ వెరీ సింపుల్ మిత్రులారా. ఈ బౌల్కి నేను అంతకుముందే కొన్ని రసాయన పదార్థాలు పూసాను. నీళ్లు పోయగానే పైన ఒక లేయర్ ఏర్పడింది, అగ్గిపుల్ల వెలిగించగానే మండింది. నీళ్లు పెట్రోల్ అవుతాయి అనుకుంటే నేనెందుకు నా కారులో డీజిల్ కోసం పెట్రోల్ బంక్కి వెళ్ళి పోయించుకుంటాను? అలా నిజంగానే బాబాలకి కానీ స్వామీజీలకు కానీ దేవుళ్ళకి కానీ నీళ్ళని పెట్రోల్ చేయడం సాధ్యమైద్దా? పాల సముద్రం అంటారు. ఇంకా విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషశయనం మీద నాట్యం ఆడాడంటారు. ఎక్కడైనా పాల సముద్రం ఉంటుందా? పాలు 2-3 రోజులు ఉంటాయా? వారం 10 రోజులు ఉంటాయా? ఎన్ని బర్రెలు ఎన్ని ఆవులు పాలిస్తే పాల సముద్రం ఏర్పడుద్ది? దయచేసి ప్రజలారా, మిమ్మల్ని మోసం చేయడానికో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికో పూర్వంలో కొన్ని మతాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని దేవుళ్ళు పుట్టారు. వాటిని ఇంకా తూచా తప్పకుండా పాటిస్తూ గుడ్డిగా ఉండడం అది మంచి పని కాదు. కాబట్టి నీళ్ళని పెట్రోల్ చేయటం అనేది పూర్తిగా అబద్ధం. ఇంకో మ్యాజిక్ ఐటెం కూడా ఉంటుంది ఇందులోనే, దాని సీక్రెట్ నేను చివరిలో మీకు వివరిస్తాను. కాబట్టి నీళ్లు పెట్రోల్ కాలేదు, నా దగ్గర ఉన్న కెమికల్స్ కానీ లేక రకరకాల పదార్థాల మిక్సింగ్తో నేను పెట్రోల్ చేశాను. ఆ సాయిబాబా కారులో కూడా సూర్య భగవంతం వైట్ పెట్రోల్ అయి ఉండొచ్చు, వాటర్ లాగే ఉండొచ్చు, దాన్ని పోస్తే నడవచ్చు. అంత మాత్రాన ఏదైనా చెబితే అది వాస్తవమా, సాధ్యమా, అసాధ్యమా, దాని వెనకాల మర్మం ఏంటని ఆలోచించాలి తప్ప గుడ్డిగా దయచేసి నమ్మద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలాంటి ఫైర్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మరో ఎపిసోడ్లో మరో ఫైర్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు మాత్రం ఇంకో వాటర్తో రిలేటెడ్గా ఉండేది. ఇది ఖాళీ గ్లాసు చూడండి. మరి ఈ గ్లాసుని నిండా నేను నీళ్లు పోస్తున్నాను, మీకు అది కనిపిస్తూ ఉంది. ఇది చాలామంది గ్రామాల్లో మాంత్రికులు చెప్పేటువంటి ఒక మ్యాజిక్కు సంబంధించిన అంశాన్ని నేను మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర సీవ్ జల్లెడ ఉంది. ఈ జల్లెడలో నేను నీళ్లు పోస్తే కారిపోతున్నాయి, మీకు కనిపిస్తుంది. పైన పోయగానే కిందికి వచ్చేసాయి, ఎందుకంటే దీనికి బోల్డ్ అని రంధ్రాలు ఉన్నాయి. ఈ జల్లెడని నేను ఈ గ్లాస్ మీద ఇలా బోర్లించాను, చక్కగా ఇలా చెయ్యి పట్టాను, ఇలా తిప్పేశాను. చూడండి, వాటర్ కారిపోవటం లేదు కిందికి. ఓహో, కింద అరచేతితో అదిమి పట్టాను అందుకే కారట్లేదు అనుకుంటున్నారా? చూడండి, మీరే చూడండి. 1 2 3 4 చూసారు కదా, జల్లెడలో నీళ్ళు ఆగుతున్నాయి. ఎలా ఆగాయి? ఇది మన ఊర్లలో పల్లెల్లో తల్లులు, అమ్మలు, అక్కలు ఏమనుకుంటారంటే అతను చాలా పెద్ద మాంత్రికుడు, తన మంత్రశక్తితో జల్లెట్లో నుంచి నీళ్లు కారకుండా ఆపాడు అంటారు. జల్లెడకు బోలెడని రంధ్రాలు ఉన్నా కూడా నీళ్లు కారిపోలేదు అని చెప్తారు. ఇది ఏంటి అని కదా మీ డౌట్. నీరు మాత్రమే కాదు, ఇంకెవరు పట్టుకున్నా ఈ నీళ్ళు ఆగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఆగుతాయో మీరు సీక్రెట్ తెలిసాక మీ ఇంట్లో మీరు కూడా ఒక గ్లాస్ తీసుకొని చేయవచ్చు. ఈ గ్లాస్లో నీళ్లు లేవేమో అనుకుంటున్నారా? 100% నీళ్ళు ఉన్నాయి. ఇదిగో మళ్ళీ చూడండి ఒకసారి, ఇది జల్లెడ, ఇదిగో నీళ్ళు. మరి దీనికి హోల్స్ లేవా? బోల్డ్ అని హోల్స్ ఉన్నాయి. అయినా ఎందుకు కారలేదు?
కారణం ఏంటంటే ఈ గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని దీనిపైన ఇది బోర్లించి నా చెయ్యితో అదిమి పట్టి ఇలా తలకిందులుగా తిప్పాను. ఇప్పుడు ఆ తర్వాత ఇలా వదిలిపెట్టాను. ఇప్పుడు ఇందులో నీళ్లు కారలేదు. కారణం ఏంటంటే ఇందులో ఉన్న నీరు తలతన్యత అని అంటారు. మనకు 6th 7th క్లాసుల్లో పాఠంగా ఉంటుంది. ఇందులోకి గాలి వెళితేనే ఇందులో ఉన్న వాటర్ బయటికి వస్తాయి. ఈ జల్లెడకు ఉన్నటువంటి ఈ రంధ్రాలన్నీ ఒక లేయర్గా ఏర్పడి అంటే కింద నుంచి గాలి ఒత్తిడి పైనుంచి వాటర్ ఒత్తిడి వల్ల ఒక లేయర్ ఏర్పడుతుంది. ఇది కారదు. దీన్నే మనం ఇంగ్లీష్లో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ చిన్న లాజిక్ ఫిజిక్స్ లాజిక్ను ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మా విక్కీ, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఇప్పుడు మా విక్కీ కూడా దీన్ని మీకు చేసి చూపిస్తాడు. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది ఇలా చూపించినా వాళ్ళకి చూపించావా? కొన్ని నీళ్ళిపోయి ఓకే. ఇప్పుడు దీన్ని దానిపై బోర్లించు. ఓకే, జాగ్రత్తగా స్పీడ్గా తిప్పావా? నీ చేయి సరిపోవట్లేదా? ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. వాటర్ ఆగాయి. కాబట్టి ఇది ఎవరు చేసినా ఆగుతాయి. మీ ఇంట్లో కూడా చూడొచ్చు. 4-5 రకాల జల్లెలు ఉన్నప్పుడు అందులో ఏదైతే ఈ సైజులో ఉంటుందో దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడొచ్చు. మామూలు గ్లాసులో కూడా ఇలా వాటర్ పెట్టి దానిపైన ఒక పేపర్ పెట్టి ఇలా బోర్లించినప్పుడు కూడా మీకు వాటర్ జారిపోకుండా ఉంటాయి. కాబట్టి జల్లెట్లో నీళ్ళు ఆపడం అనేది అదొక మహిమ మహాంత్యం అసలే కాదు. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మీకోసం ఒక వాటర్ బాటిల్ పెట్టాను. ఈ వాటర్ బాటిల్లో కూడా నేను నీళ్లు నింపుతున్నాను. ఇప్పుడు వర్షాలు రావడానికి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటిదే ఒక యజ్ఞం నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఏకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రం బాగుండాలి యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. అయ్యా బాగుండాలంటే మీ విలువైన సమయాన్ని పేద ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు వినడానికి ఇవ్వాలి. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ప్రజల మధ్యకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు వెళ్తున్నానికంటే ఇంకా అనేక రేట్లు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆ పాలకుల పూజలు పునస్కారాల వల్ల లేదా గుళ్ళు గోపురాల వల్ల సర్వమత ప్రార్థన వల్ల ప్రజల సమస్యలు పోవు. సమస్యలు పోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం ముందు చూపుతూ ఉండాలి. అనేక మంది మేధావులు పరిశోధనలు చేయాలి, పరిష్కారాలు ఇవ్వాలి. ప్రజలు కూడా వాళ్ళ అవసరాల కోసం ఉద్యమించాలి, సంఘటితంగా చైతన్యమై పోరాటం చేయాలి, తమ సమస్యలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి, అవసరమైతే తెగించి పోరాడాలి. అయితే ఇప్పుడు ఈ బాటిల్లో నేను నీళ్లు పోసాను. ఈ బాటిల్కి ఉన్నటువంటి మూత మీరు గమనించినట్లయితే అనేక హోల్స్ పెట్టాను. నేను ముందే హోల్స్ పెట్టాను. ఈ హోల్స్ ఇప్పుడు ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఈ బాటిల్లో ఉన్న వాటరు కారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కారిపోతాయి. కారిపోయినప్పుడు నేనేం చేస్తున్నాను, దీంతో చుప్ అన్నాను, ఆగిపోయింది. ఈ ఆగిపోయినటువంటి దీనిని నేను చక్కగా ఓం క్రీం బ్రీం రావాలి అనగానే మళ్ళీ వచ్చేస్తుంది. ఆగిపో అనగా ఆగిపోతుంది. అంటే వర్షం రావడం రాకపోవడం అనేది నా మాట పవర్ మీద ఆధారపడి ఉంది. రావాలి అంటే చిటికేస్తే వస్తుంది, ఆగిపో అంటే ఆగిపోతుంది. ఏంటి మరి మా విక్కీ కూడా ఇక్కడికి వచ్చి చేస్తాడు. జ్ఞానోదయ విడిపోయారు, పెద్దోడు ప్రశ్నోదయ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ బాటిల్ పట్టుకున్నానా, ఆగిపో అను, ఆగిపోయిందా? వర్షం పడిపో అని చెప్పు, మళ్ళీ ఆగిపోమను. మరి వీడు చెప్పినట్టుగా కూడా ఈ వర్షం వింటుంది. కారణం ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? కింద హోల్స్ ఉన్నాయి, వాటర్ బయటికి వెళ్ళాలి. కానీ ఇక్కడే సీక్రెట్ ఉంది. నేను ఇక్కడ ఒక హోల్ పెట్టాను, అది మూయగానే లోపలికి గాలి వెళ్ళటం లేదు. అప్పుడు వాటర్ ఆగిపోయాయి. ఇది తెరవగానే వాటర్ కిందికి వచ్చేసాయి. చిన్న బాటిల్ మీరు తీసుకొని ఇక్కడ హోల్స్ చేసుకొని ఇక్కడ ఒక హోల్ చేసి ఇలా పట్టుకుంటే గాలి లోపలికి వెళ్ళకపోవడంతో వాటర్ బయటికి రిలీజ్ కావు. అంత మాత్రాన నేను చెప్పినట్టుగానే వర్షం వస్తుంది అనుకోవడం తప్పు. నిజానికి మంత్రము అంటే మాట అని అర్థము. మంత్రం అనే పదం ఎప్పుడు వచ్చిందో, మంత్రాలకు చింతకాయలు రాలవు అనే పదం కూడా అప్పుడే వచ్చింది. కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మంత్రాలు చేస్తాం, మీ ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి, మీ ఇంట్లో బొమ్మను పెట్టారు, మీ ఇంట్లో తాయెత్తు కట్టాలి, మీకు ఒక గ్రహదోషం ఉంది, మీకు ఈ శని పట్టింది, మీ పక్క వాళ్ళే మీకు మంత్రాలు చేతబడి చేశారు అని మాయమాటలు చెప్తే దయచేసి ప్రజలారా నమ్మకండి. ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు బాగా నమ్మినట్లయితే మీ పిల్లల్ని కోస్తే మీకు బంగారం వస్తుంది, లేదా ఎవరైనా పలానా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని కోయాలని, పలానా ఆదివారం రోజు పూజ చేయాలని, క్షుద్ర పూజలు చేయాలని అన్ని పిచ్చి మాటలు చెప్తారు. దయచేసి నమ్మొద్దు. బాబాలు స్వామీజీలు ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు. ప్రభుత్వాలు వాళ్ళ ఆస్తులను తీసుకొని జాతీయం చేసి పేద ప్రజలకు పంచివేయాలి. కొంతమంది దోపిడీదారులు కూడా వాళ్ళని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ సంపదని ఆ గుళ్ళు గోపురాల్లో దాచుకునేవారు.
కాబట్టి దయచేసి మీ అందరి ప్రజలని నేను కోరుతున్నాను, ఏ మ్యాజిక్ చేసినా దాని వెనకాల ఏదో సీక్రెట్ ఉంది అనుకోవాలి తప్ప మంత్రము తంత్రము మాయో ఉందని దయచేసి నమ్మకూడదు. ఆ దిశగా మీరందరూ ఆలోచించాలని మరిన్ని మ్యాజిక్లతో 3వ ఎపిసోడ్లో మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. మంత్రము అంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి పాములు విపరీతంగా గ్రామాల్లోకి వస్తాయి. ఎందుకంటే వాటి స్థావరాలు తడిసిపోవడంతో వెచ్చగా రోడ్ల మీద కూడా వస్తుంటాయి. రాత్రిలో మీరు బైక్ మీద కారు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు దాటుతూ పాములను మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కానీ చిత్తడిగా పాములు ఉండే ప్రదేశం లేకుండా చూసుకోవాలి. ఇంట్లోకి పాములు రాకుండా ఏ రంధ్రము లేకుండా వాటిలో గుడ్డలు కానీ కర్రలు కానీ పెట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే రైతులు కూడా, అది నిజానికి పాములు రైతుల స్నేహితులు. అవి క్రిమి కీటకాలని, పురుగులని, కప్పలని, పంట నాశనం చేసే పురుగు పూసి తిని పంటను కాపాడడానికి పనికొస్తున్నాయి. అవి మూగజీవులు, అత్యంత పిరికివి. అవి మన చెయ్యంతుడవు. మనం 40 ఏళ్ళ వయసు ఉండి పెద్ద 70 కేజీల బరువు ఉన్న మనము ఆఫ్టర్ ఆల్ 2 కేజీల బరువు ఉండదు, మన చేయి దొడ్డు ఉండదు. దానికి ఎందుకు భయపడాలి? నిజానికి పాములకి చెవులు ఉండవు. మీరు నాగదేవతాన్ని దండం పెట్టినంత మాత్రాన పాములు అమ్మో ఇతను దండం పెట్టాడు అని చెప్పి వెళ్ళిపోవు. పాము పగపట్టవు. దానికి మెమొరీ కూడా సరిగా ఉండదు. దానికి ఒక కన్ను ఇటువైపు ఒక కన్ను ఇటువైపు ఉండడం వల్ల ఇటు తిరుగుతూ ఇలా వెళ్తూ ఉంటుంది. దాని బాడీ మొత్తం స్పర్శతో ఉండడం వల్ల అది నాలుకతో గాలి ఊది దూరంలో తనకి ఏమైనా ప్రమాదం ఉందా అని తెలుసుకొని అది ప్రయాణం చేస్తుంది. దానికి పాములోడు బూర ఊదుతూ ఉంటే అది డ్యాన్స్ చేస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఈరోజు సినిమా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు భరతప్పుడు ఏ డ్యాన్స్ రానోడు బొరుతా ఉంటాడు తాగి. అలా బొరుతూ ఉన్నప్పుడు రాత్రి మళ్ళీ ఆ బట్టలు పాడైపోతే ఉతికేది మన తల్లియో మన చెల్లెనో. కాబట్టి పాముకు చెవులు ఉండవు. ఉంటాయో ఒకసారి మీరు ప్రశ్నించండి. మీ దగ్గరలో ఉన్న జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్కి వెళ్ళి ఆ బాటనీ వాళ్ళు చేసే ల్యాబుల్లో చక్కగా పామును భద్రపరిచి ఉంటారు. అలాగే పాము తలలో ఏ నాగిని ఉండదు, ఏ వజ్రము ఉండదు, ఏ నాగరాయి కూడా ఉండదు. అది పూర్తిగా తప్పు. ఒక శరీరంలో పదార్థము ఉత్పత్తి అవుతుంది, ఎముక తయారవుతుంది, కానీ ఒక రాయి తయారు కాదు. అలా ఎవరైనా పాము తలలోంచి రాయి తీసిచ్చారంటే నమ్మకండి. అలాగే ఆడపాము మగపాము కలుసుకున్నప్పుడు నేను చూశానని పాము నన్ను పగబట్టిందని తప్పు. నేను మొన్నటిసారి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక పామును తొక్కి వచ్చాను. ఇప్పుడు అక్కడ నుంచి చెన్నైకి రైల్వే స్టేషన్కి వచ్చి ఒక ట్రైన్ ఎక్కి అది మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ఆ నుంచి తార్నాకలో దిగి ఆ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా హాస్టల్కి వచ్చి నరేష్ నువ్వు మొన్న చెన్నైకి వచ్చినప్పుడు నన్ను తొక్కినవు అని చెప్పి పగబడుతుందా? ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా పాములు ఉంటాయి కాబట్టి ఊహించుకుంటారు. ఇప్పుడు టీవీ సీరియల్లో కూడా నాగిని 3 అని పాముకు సంబంధించిన రకరకాలవి వచ్చి పెద్ద పెద్ద గ్రాఫిక్స్తో చూపిస్తున్నారు. అదంతా గ్రాఫిక్స్ మాత్రమే. పాముకు అనేక తలలు ఉన్నాయి, 2 తలలు అసలే ఉండవు. 2 తలల పాము కూడా ఉండదు. ఇటొకటి అటొకటి కదులుతూ ఉంటుంది కాబట్టి అది తలలు అనుకుంటాము, అది కాదు. అలాగే 3600 రకాల పాములు ఉన్నాయని తేలింది. వాటిలో 30-40 రకాల పాములకు మాత్రమే విషం ఉంటుంది. ఆ విషం ఉన్న పాము వేరే దాన్ని కరిచి మనల్ని కరిస్తే కూడా దాని తీవ్రత తక్కువ ఉంటుంది. ఒకేసారి ఆ పాము యొక్క విషం తీవ్రతను బట్టి మనిషి చచ్చిపోవడం అనేది ఉంటుంది. 2 ఘాట్లు పడితేనే విషం ఉన్న పాము అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలా కరిచినట్టు అయితే హర్రిబర్రీ కావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి రోగనిరోధక శక్తితో కంట్రోల్ అవుతుంది. కానీ ఎందుకైనా మంచిది ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. అతనికి చాలామంది ఏం చేస్తుంటారంటే, నేను చెన్నూరు వెళ్ళినప్పుడు కోటపల్లి దగ్గర అక్కడే ఒక వ్యక్తిని పాము కాటు వేయగానే ఒక మాంత్రికుడు పేరు చెప్పి ముడి వేసిరట బట్టకు. ఒక తాయెత్తు కట్టిరట, ఏం కాలేదట. వారం రోజుల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మంత్రం చేసి తీసిరట. పాము మంత్రము అనేది అబద్ధము. ఉత్తుత్త పాము కాటేస్తే బతుకుతాము, నిజమైన విషమైన పాము కాటేస్తే చచ్చిపోతాము. ఆ విషం ఉన్న పాము కూడా ఇంతకుముందు వేరేదాన్ని కాటేసి మనల్ని కాటేస్తే విష ప్రభావం తక్కువ ఉండి కూడా చచ్చిపోము. కాబట్టి దయచేసి పాముకు చెవులు ఉండవని గుర్తుపెట్టుకోండి. అది డ్యాన్స్ చేయదు. పాములుడు ఇలా ఊదుతున్నప్పుడు వాడు ఇటు కొడుతున్నా అటు కొడుతున్నా అని అటు ఇటు తిరుగుతుంది తప్ప అది నాగిని లెక్క చిరంజీవి మరియు ఇంకొక హీరోయిన్ బుస్ అని ఒక సినిమా ఉంటుంది కదా, అదంతా ట్రాష్. కాబట్టి పాము పగబట్టదు, పిరికి జంతువు. దాన్ని స్నేక్ యాంటీవినమ్ అనే మెడిసిన్ ఉంటుంది. తెలియని పాము అయితే స్నేక్ పానివినమ్ మెడిసిన్ ఉంటుంది. పాములను పట్టండి, అడవిలో వదిలిపెట్టండి. మా మిత్రులు సంతోషు, వెంకీ, తర్వాత నేను, మా సోదరులు చాలామంది కూడా పాములని పడుతూ సురక్షిత ప్రాంతాల్లో తరలిస్తూ ఉంటారు. కాబట్టి పాముల గురించి తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వాటిని చంపాల్సిన అక్కర్లేదు, వాటిని మొక్కాల్సిన పని లేదు. పూర్వం మా ఇంట్లోనే మా నాన్నమ్మ ఒక గోడకి పుట్ట పెడితే ఎల్లమ్మ తల్లి నాగదేవత అని చెప్పి ఓకే మొక్కేది. ఎంత దుర్మార్గం అండి. అలాగే నాగుల చవితి రోజు పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ లాంటి ఉద్యోగస్తులు, టీచర్లు, చివరికి బయాలజీ సైన్స్ టీచర్లు కూడా మంచిగా అందంగా తయారైపోయి ఈరోజు నాగుల చవితి అని చెప్పి ఆ పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. పాము నిజంగానే వచ్చి నాకు పాలు ఇవ్వండి అడుగుతుందా? అసలు పాముకు పాలు అవసరమా? పాము పాలు తాగితే చచ్చిపోతుంది. ఎందుకంటే మనలాగా ఊపిరితిత్తులు, ఆహారనాళం, వాయుగోళం, శ్వాస వ్యవస్థ ఉండదు కాబట్టి అది ఏ ద్రవ పదార్థం తీసుకున్నా నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి అది చచ్చిపోతుంది. ఓన్లీ అది గుడ్డుని, కప్పని, ఎలకని, రకరకాల వాటిని తిన్నప్పుడు వాటి రక్తమే దానికి ఉపయోగపడుతుంది.
కాబట్టి దయచేసి పాముకు సంబంధించిన అపోహల్ని వదిలిపెట్టండి. పాముకు మంత్రం ఉండదు. పాము కాటికి మనము మెడిసిన్ వేసుకోవాలి. అది స్నేక్ యాంటీవెనమ్ అనే మెడిసిన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి పాము మంత్రం అనేది విడిచిపెట్టండి. అలాగే జాలిలో నీళ్ళు ఆపాడు మాంత్రికుడు, ఏ మాంత్రికుడు ఏ మహిమ శక్తులు ఉండవు. ఆ శక్తులు ఉంటే వాడు అడక తింటూ మీ దగ్గరకు వచ్చి 5,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, శాంతి చేస్తాను, నిమ్మకాయలు ఇస్తాను, అది కూడా తప్పే. మరిన్ని మ్యాజిక్లు మరో ఎపిసోడ్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి స్టే విత్ us. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడము, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయించడము, షేర్ చేయడము. మరి మూఢనమ్మకాల నిర్మూలన కోసం మీరు కూడా మాతో భాగస్వాములు కావాలనుకుంటే, మీరు దయ్యాలు భూతాలు దేవులని, అలాగే కులమతాలు పోవాలి, వరకట్నం లేని పెళ్ళిళ్ళు జరగాలి, మానవత్వం రావాలి, సమానత్వం రావాలి అని అనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాస్తిక భావాజాలంతో ఉంటే వాళ్ళ పేరు, వయసు, వృత్తి, చిరునామా, వాట్సాప్ నంబర్ 7013160831కి వివరాలు పెట్టండి. భారత నాస్తిక సమాజం వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇప్పటివరకు 20,983 మంది 80 వాట్సాప్ గ్రూపుల్లో మాతో ఏకమయ్యారు. ఇంకా అనేక మంది కలిసి రావాలని కోరుతూ, కరోనా తరువాత జరిగే ప్రజా కార్యక్రమాల్లో ఇవన్నీ ప్రజల వద్దకి, విద్యార్థుల వద్దకి, కార్మికుల దగ్గరికి, వివిధ సంఘాల దగ్గరికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చేయడానికి 80 మంది శిక్షణ పొందిన భారత నాస్తిక సమాజం వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. నేను కూడా చాలా సంవత్సరాలుగా ఈ మ్యాజిక్ను చేయడం ఆపేసి వాళ్ళకి నేర్పించి ముందుకు సాగుతా ఉన్నాను. మరి కొద్ది రోజుల్లోనే కొత్తగా ఒక టీము కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. మరి మ్యాజిక్ అనే ఒక అందమైన కళని, ఆశ్చర్యం కలిగించే కళని మూఢనమ్మకాలతో ముడిపెట్టి ప్రజలను చైతన్యం చేయడానికి ఉపయోగించాం. ఇందులో సీక్రెట్స్ వివరించినందుకు మెజిషియన్స్ అన్యదా భావించొద్దని, కేవలం మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్న విషయాలు మాత్రమే వివరిస్తూ సీక్రెట్స్ చెప్తున్నాను తప్ప ప్రొఫెషనల్ మ్యాజిక్ సీక్రెట్స్ చెప్పట్లేదు. మరో ఎపిసోడ్లో మరో 3 మ్యాజిక్లతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ బైరి నరేష్, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. 7013160831. బాయ్.